హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము కొబ్బరి చట్నీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశ, ఇడ్లీ ఇలా దేనిలోకైనా, గారెల్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో ఉంటుంది ఈ కొబ్బరి చట్నీ. భలే రుచిగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు తీసుకున్నామండి. ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాము. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకుంటున్నామండి. వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అది వేసుకున్నాం. ఇది వేసుకుంటే అసలు భలే టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకుందామండి. ఇవేమీ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకున్నాము. ఇది పక్కన పెట్టుకుందామండి. ఈ వేడంతా తగ్గి ఆరిన తర్వాత అప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి చట్నీలోకి తాలింపు రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఎండుమిర్చి వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు ఇవన్నీ కలిపి వేసుకుంటున్నామండి. కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేగింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం వేయించుకున్న ఇవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మన కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. ఇందులో తాలింపు వేసుకుందాము. ఈ తాలింపు అంతా ఈ చట్నీలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అయింది. అసలు ఈ టేస్ట్ ముందు ఏ చట్నీ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది. వేడిగా గారెలు కానీ, దోశ, ఇడ్లీ ఇలా దేనిలోకైనా కూడా ఈ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం బ్రేక్ఫాస్ట్ ఎంత బాగా చేసినా కూడా చట్నీ బాగోలేదంటే అసలు తినాలనిపించదు కదా. ఎప్పుడైనా చట్నీనే వాటికి టేస్ట్ని ఇస్తుందండి, ఇడ్లీ, దోశ ఏదైనా కూడా. సో ఇలాగా చేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు అందరూ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.